అడ్వాన్స్డ్ కోర్సెస్ తో పాటు ఫస్ట్ ఇయర్ నుండే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ లీడింగ్ కంపెనీస్ లో 13,000 ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ 13.5 lakhs హైయెస్ట్ ప్యాకేజ్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడులో అమానుష ఘటన చోటు చేసుకుంది. కామాంధుడు రెచ్చిపోయాడు. 4వ తరగతి బాలికపై లైంగిక దాడి చేశాడు. అమ్మమ్మ ఇంటికని వెళ్తున్న సమయంలో అడ్డగించి పొదల్లోకి లాక్కెళ్లాడు ఆ నీచుడు. సీసీటీవీ ఫుటేజ్ లో బయటపడ్డ ఈ దారుణ ఘటన. వార్త చెప్పాలంటే మాటలు రావడం లేదు. కళ్ళంట నీళ్ళు వస్తున్నాయి. చెప్పాలని అనిపించడం లేదు, కానీ చెప్పక తప్పడం లేదు. మన పిల్లలపై ఎంత జాగ్రత్తగా ఉండాలో చెప్పడానికి ఈ ఘటన మీద పంచుకోవాలనుంది. అడుగడుగునా కామాంధులు కాచుకునున్నారు అనడానికి ఇదొక తార్కాణం. 10 ఏళ్ల వయసుంటుంది ఆ పాపకి. పాపం ఎలాంటి అభంశుభం తెలియదు. అమ్మమ్మ ఇంటికి వెళ్దామని రోజు నడిచి వెళ్లేదారిలోనే వెళ్తోంది. ఎప్పుడు గమనించాడో, ఎన్ని రోజులు బట్టి చూస్తున్నాడో తెలియదు. ఆ చిన్నారిని కూడా మనిషి రూపంలో ఉన్న మృగం వదల్లేదు. పాప వెనక ఫాలో అవుతూ ఆ చిన్నారి నోటిని మూసి పక్కనున్న పొదల్లోకి తీసుకెళ్లాడు ఆ నీచుడు. ఆ విజువలే మనకి సుమన్ టీవీ స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. ఆ ఫుటేజ్ ఈరోజు బయటకు వచ్చి సోషల్ మీడియాలో నెట్టింట వైరల్గా కూడా మారింది. ఆ పాప ఒక్కరితే వెళ్తుంది. ఎందుకు వెళ్తుంది అనేది కూడా మనకి అనుమానం రావచ్చు. అమ్మమ్మ ఇంటికి అదే దారిలో రోజు కూడా వెళ్తూ ఉంటుందని తెలుస్తోంది. ఆ దారిలోనే ఎప్పట్లాగే అమ్మమ్మ ఇంటికి వెళ్తుంది. వెనకాల ఆ నీచుడు ఫాలో అవుతున్నాడు. ఫాలో అవుతున్న టైంలోనే అక్కడ పాప కూడా ఒక క్షణం ఆగి చూసింది వెనక్కి. చూసిన టైంలోనే ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఆ పాపని ఎత్తుకెళ్ళిపోతున్నాడు ఆ ముళ్ళ పొదల్లోకి. ఆ విజువల్ మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఈ సంఘటన 12వ తారీఖున జరిగింది. బట్ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈరోజు ఈ వీడియో నెట్టింట వైరల్ అవడంతో ప్రస్తుతం ఈ వీడియో బాగా వైరల్ అవుతున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఇది తమిళనాడులోని అరంబక్కం రైల్వే స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా మనకు తెలుస్తోంది. ఈ నెల 12న ఈ ఘటన జరగ తాజాగా దానికి సంబంధించిన దృశ్యాలే ఇప్పుడు వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా కూడా సంచలనం సృష్టిస్తోంది ఈ వీడియో. ఆ భయంకరమైన ఘటన చూస్తే అసలు ఏం చెప్పాలో కూడా మాటలు రావడం లేదు. ఈ దారుణం జరిగిన తర్వాత ఆమె ఇంటికి వెళ్లి విషయం చెప్పడంతో ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నామని చెప్తున్నారు. 5 రోజులు గడుస్తున్నా ఇంకా దొరకపోవడంతో తమిళనాడు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు కూడా వస్తున్నాయి. ఇలాంటి ఘటనలు జరగడం నిజంగా మన దౌర్భాగ్యంగా కూడా మనం చూడొచ్చు. 10 ఏళ్ల చిన్నారి ఏం పాపం చేసింది? ఏం తెలియని వయసు, ఆడుకునే పాప. సరదాగా రోజు వెళ్లే దారిలోనే అమ్మమ్మ ఇంటికి వెళ్దామని చెప్పి ఆ దారిలోనే వెళ్తుంది. పేరెంట్స్ మీద కూడా మన కోపం రావచ్చు. ఎందుకు ఒంటరిగా వదలడం, వెళ్ళి తీసుకెళ్లి దింపొచ్చు కదా అని. కానీ రోజు ఆ పాప ఆ దారిలో వెళ్తూ ఉంటుందని కూడా తెలుస్తోంది. అదే రూట్లో ప్రతిరోజు లాగానే అమ్మాయి ఆ రూట్లో వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకు వదలాలి ఆ పాపనని కూడా మనం అనుకుంటాం. అంటే ఆ వీడియో చూడగానే కూడా అనిపిస్తుంది ఆ ప్లేస్ కూడా అంత నిర్మానుష్యంగా ఉంది. ఎవ్వరూ లేని ప్లేస్లో ఆ వీడియో కూడా మనం చూస్తే ఆ ఇద్దరే మనకి కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వెంటనే మనకి స్ట్రైక్ అయ్యేది కూడా 10 ఏళ్ల పాపని ఎందుకు బయటకు వదలాలి అని కూడా మనం కూడా అనుకుంటాం. ఒకంత మనకు కూడా కోపం వస్తుంది. బట్ ఆ అమ్మాయి రెగ్యులర్గా వెళ్తుంది కాబట్టి పేరెంట్స్ కూడా అంత ధీమాగా వదిలేసిన పరిస్థితి. ఇంకొద్దిసేపట్లో అమ్మమ్మ ఇంటికి వెళ్ళిపోతాము అని అనగానే ఈ అఘాయిత్యం, ఆ కామాంధుడు, ఆ నీచుడు ఆ పాపని వెతికెళ్ళిపోయిన పరిస్థితులు అయితే మనకి కనిపిస్తున్నాయి. ఈ వార్త చెప్పాలంటే మాటలు అసలు రావడం లేదు. కళ్ళంట నీళ్ళు వస్తున్నాయి. చెప్పాలని అనిపించడం లేదు, కానీ చెప్పక తప్పడం లేదు. ఎందుకంటే మన పిల్లలపై మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో చెప్పడానికి ఈ ఘటనను మీతో పంచుకోవాలనుంది. అందుకే చెప్తున్నాం. అడుగడుగున కామందులు కాచుకొని ఉన్నారు అంటానికి ఇదొక తార్కాణం. 10 ఏళ్ల వయసు ఉంటుంది ఆ పాపకి. పాపం ఎలాంటి అభంశుభం తెలియదు. అమ్మమ్మ ఇంటికి వెళ్దామని రోజు నడిచి వెళ్లే దారిలోనే వెళ్తుంది. ఎప్పుడు గమనించాడో, ఎన్ని రోజుల నుంచి చూస్తున్నాడో కూడా తెలియదు. ఆ చిన్నారిని కూడా మనిషి రూపంలో ఉన్న మృగం వదలలేదని చెప్పాలి. పాప వెనకనే ఫాలో అవుతూ ఆ చిన్నారి నోటిని మూసి పక్కనున్న పొదల్లోకి తీసుకెళ్లాడు ఓ నీచుడు. తమిళనాడులోని అరంబక్కం రైల్వే స్టేషన్ పరిధిలో ఈ దారుణం జరిగింది. ఈ నెల 12న ఈ ఘటన జరగ తాజాగా దానికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఆ భయంకరమైన ఘటన చూస్తే అసలు ఏం చెప్పాలో కూడా మాటలు రావడం లేదు. ఈ దారుణం జరిగిన తర్వాత ఆమె ఇంటికి వెళ్లి విషయం చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్తున్నారు. ఆ నీచ్ కమేని కుత్తేగాడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 5 రోజులు గడుస్తున్నా కూడా ఇంకా దొరక్కపోవడంతో తమిళనాడు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు కూడా వస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇలాంటి ఘటనలు జరగడం నిజంగా మన దౌర్భాగ్యం.